హలో ఫ్రెండ్స్, వెల్కమ్. మనకి ఈ ఫిబ్రవరి 10th నుంచి ఒక కొత్త తెలుగులో డెవాప్స్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందండి. ప్రతిరోజు మనకి మార్నింగ్ 7 o'clock నుంచి 8:15 ఇండియన్ స్టాండర్డ్ టైం, మన ఇండియా టైంలో పొద్దున 7 గంటల నుంచి 8:15 దాకా అండి. అంటే ప్రతిరోజు కూడా మీకు 75 minutes ఈ ట్రైనింగ్ ఉంటుందండి. సో ఇది వచ్చి కంప్లీట్ డెవాప్స్ తెలుగులో ఉంటుందండి. మీకు ఇది ఆన్లైన్ ట్రైనింగ్ మాత్రమే, మీకు ఆన్లైన్ మాత్రమే ఇస్తున్నాను నేను. అది వచ్చి మీకు 10th ఫిబ్రవరి, అంటే రైట్ నౌ ఈరోజు వచ్చి 3rd అండి, అంటే ఈరోజు మండే కదా, నెక్స్ట్ మండే అండి ఫిబ్రవరి 10th నుంచి మీకు ఈ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీకు డ్యూరేషన్ వచ్చి 55 days ఉంటుందండి. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారనుకోండి, టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేట్ చేస్తే మీకు సమ్వేర్ లైక్ 55 days ఇంటూ 75 minutes వచ్చింది అనుకోండి. ఓకే, సో డివైడెడ్ బై 60 వేసాను అనుకోండి, మీకు సమ్వేర్ లైక్ 68 hours అండి, అట్లీస్ట్ 65 hours దాకా అనుకోండి. చాలా లాంగ్ అండి, పెద్దది 2 months పోతుంది ఇది యాక్చువల్గా. మీకు ఇంక్లూడింగ్ వీకెండ్స్ కూడా ఉంటుందండి. ఓకే, ఇంక్లూడింగ్ వీకెండ్స్ కూడా, సాటర్డే సండే కూడా మీకు క్లాస్ ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా. సో నెక్స్ట్ వచ్చి మీకు 7 to 8:15, అండ్ ఇది తెలుగు లాంగ్వేజ్లో ఉందండి. ఇంగ్లీష్ యాక్చువల్గా ఈవినింగ్ వెళ్తుందండి, పొద్దున పూట మాత్రమే ఈ తెలుగు ఉందన్నమాట. అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు డెవాప్స్ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా లైనక్స్ అండ్ AWS ఆర్ Azure ఈ రెండిట్లో ఒకటి బాగా వచ్చి ఉండాలండి. బేసిక్స్ సరిపోదండి, మంచిగా వచ్చి ఉండాలి. ఎందుకంటే మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే AWS ఆర్ Azure ప్లస్ డెవాప్స్ ఉండాలండి. నా రికమెండేషన్ ఏంటంటే, ఎప్పుడు కూడా అందరికి నేను ఏం చెప్తానంటే, లైనక్స్ ఆల్రెడీ వచ్చి ఉండాలా. మీ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలంటే లైనక్స్, తర్వాత AWS, ఆ తర్వాత డెవాప్స్, ఆ తర్వాత Azure. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇప్పుడు ఎవరు ఖాళీగా లేరండి, వాళ్ళందరూ సెటిల్ అయ్యారు యాక్చువల్గా. సో కాబట్టి మీరు మీ రోడ్ మ్యాప్ ఎక్కడైనా చేయండి, బట్ ఇది ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. మీకు డెవాప్స్ కోర్స్ వచ్చి మీకు 12,000 అండి. ఓకే, 12,000 అవుతుంది మీకు. సో మీకు అది వచ్చి మీకు 2 ఇన్స్టాల్మెంట్స్లో కట్టచ్చు, 6 and 6గా కట్టచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరేంటంటే దీనికి ఈమెయిల్ పంపించండి, నేను మీకు రిప్లై చేస్తాను అలాంగ్ విత్ మై ఫోన్ నెంబర్. నా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, మీటింగ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే ఈ మీటింగ్ ఐడిని, లైక్ నేను 7 o'clock క్లాస్ అంటే మీకు 15 minutes ముందు ఓపెన్ చేస్తానండి బ్రిడ్జి, మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకేమి స్పెషల్గా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుందండి. మీరు డైరెక్ట్గా కాపీ చేసి పేస్ట్ చేయండి, బ్రౌజర్ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఎక్కడన్నా కూడా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు. అండ్ ఒకవేళ ఫోన్ నుంచి జాయిన్ అవ్వాలంటే US అండ్ UK నుంచి అయితే మీకు ఈ విధంగా ఉంటుందండి. మీకు ఫోన్ నుంచి జాయిన్ అవ్వాలంటే మీకు గో టు మీటింగ్ యాప్ కూడా ఉందండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యాప్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి కొన్ని డెమో వీడియోస్ పెట్టున్నానండి. ఈ డెమో వీడియోస్ మీరు కాపీ చేసి పేస్ట్ చేశారనుకోండి, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఇది కాపీ చేసి పేస్ట్ చేశారనుకోండి, ఇక్కడ మీకు మీరు చూసినట్లయితే మీకు తెలుగు డెవాప్స్ అని చెప్పి కొన్ని డెమో వీడియోస్ వస్తాయండి. సో మీరు చదువుకోవచ్చు, వాట్ ఈస్ డెవాప్స్ అని చెప్పి ఇవన్నీ వస్తుంటాయి అనమాట. ఆల్మోస్ట్ లైక్ మీకు 13 వీడియోస్ ఉన్నాయి. జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తుంది అనమాట, నా టీచింగ్ కొద్దీ ఎలా ఉంటుంది టీచింగ్ అనేది, ఎలా చేస్తాను గురించి ఒక ఐడియా వస్తుంది అనమాట. బట్ మీకు డెవాప్స్ కరికులం వచ్చి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నాను, మీరు ఇది కాపీ చేసి పేస్ట్ చేశారంటే మీకు కరికులం వస్తుంది. ఇది కరికులం అండి, ఇది phase 1 అండి. phase 2 వచ్చి మీకు పైథాన్ అండ్ క్యూబరిటీస్ ఉంటుంది. ఇది అయిపోయినాక దానికి వెళ్ళాలి మీరు. ఓకే, సో ఇది వచ్చి మేము చెప్పినట్టు 55 days దాకా వెళ్తుంది, 50 days కాదు, 60 hours అనమాట. సో మీకు ట్రైనింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంది, ఇది తెలుగు ట్రైనింగ్ అండి. మీరు నా ఈమెయిల్కి పంపించవచ్చు. మీరు టోటల్గా ఇది వచ్చి మీకు 8 modules డివైడ్ అయిపోయిందండి. మీరు చూసినట్లయితే టోటల్గా 8 modules. లెట్ మీ టెల్ యూ, మీకు బయట ఇండస్ట్రీలో ఏది ఎక్కువ వాడుతున్నారు, ఏది కంపల్సరీగా కావాలి అని చెప్పి నేను ఈ కోర్స్ని కస్టమ్గా క్రియేట్ చేశానండి, ఎక్కడి నుంచో కాపీ చేసి క్రియేట్ చేసింది కాదు. సో మాడ్యూల్ 1లో మనం ఏం చేస్తామంటే, మనం ల్యాబ్ ఎలా సెట్ చేసుకోవాలి AWSలో, అంటే నేను AWS అండ్ ఎక్కువ ఓరియంటెడ్గా చెప్తానండి, కొంచెం Azure కూడా వాడతాను. మనం ఏంటంటే ఫస్ట్ మాడ్యూల్లో ఇది మీకు ఆల్మోస్ట్ 10 classes దాకా వెళ్తుంది. ఈ 10 classes మనం ఏంటంటే షెల్ స్క్రిప్టింగ్ మరియు పవర్ షెల్ స్క్రిప్టింగ్ రెండు చూస్తామండి. షెల్ స్క్రిప్టింగ్ వచ్చి నేను లైనక్స్ ఓరియంటెడ్గా చెప్తాను, లైనక్స్ అండ్ AWS ఓరియంటెడ్గా చెప్తాను. వేరే పవర్ షెల్ వచ్చేసరికి మీకు విండోస్ అండ్ Azure ఓరియంటెడ్గా మాట్లాడుకుంటాం అనమాట. ఇది ఏం చేస్తుందంటే మీకు ఇది ఎందుకు ఇంపార్టెంట్, రేపొద్దున మీరు పైథాన్ నేర్చుకున్నా కూడా ఈ నాలెడ్జ్ చాలా అవసరం అండి. స్క్రిప్టింగ్ బాగా తెలుసు అనుకోండి, మీకు ప్రోగ్రామింగ్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చి మాడ్యూల్ 2లో ఏం మాట్లాడతామంటే గిట్ గురించి అండ్ వర్షన్ కంట్రోల్ గురించి మాట్లాడతామండి. సో నేనేం చేస్తానంటే దీంట్లో గిట్ ఎలా యూస్ చేసుకోవాలా, ఎలా మీరు జాగ్రత్తగా ట్రిక్స్ ఏముంటాయి, ఏ విధంగా మర్జింగ్ చేసుకోవాలా, ఆ తర్వాత దాన్ని ఎలా మనం జెంకిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేస్తాం. కాబట్టి ఈ మాడ్యూల్ తర్వాత మీకు గిట్ గురించి ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది.
నెక్స్ట్ వచ్చి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టెరాఫామ్ వాడతామండి. టెరాఫామ్ వాడి మనం ఏం చేయొచ్చు, ఏడబ్ల్యూఎస్లో అయితే క్లౌడ్ ఫార్మేషను, వేరేస్ అజూర్లో వచ్చి ఆర్మ్ టెంప్లెట్స్లు, ఇవన్నిటికీ కూడా రీప్లేస్మెంట్గా వచ్చిన టెరాఫామ్ని మనం డిస్కస్ చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ యూఎస్ అండ్ యూకే వాళ్ళకి ఇది లేకుండా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వదు. ఇండియా అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది, చాలా మంది అడుగుతున్నారు. ఇది వెరీ డిమాండింగ్ అనమాట. ఈజీ అని చెప్పను, బట్ బాగా నేర్చుకుంటే మీ రెజ్యూమ్కి చాలా వాల్యూ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ టెరాఫామ్ అంటే హ్యాషీకార్ప్ వాళ్ళదండి. ఇది వాళ్ళది ఇంకో టూల్ వచ్చి ప్యాకర్ అని ఉంది. మనం ఏం చేస్తామంటే ప్యాకర్ని కూడా చూస్తాము. దాన్ని తీసుకెళ్ళి మనం జెంకిన్స్లో గిట్హబ్, ప్యాకర్, టెరాఫామ్ ఈ 3 ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట. ఓకే, సో తర్వాత వచ్చి మనం ఏంటంటే కంటైనర్స్ మాట్లాడతామండి. మీరు ఇక్కడ చూసారనుకోండి, డాకర్ అంటే ఏంది, డాకర్ కంటైనర్స్, డాకర్ స్వామ్, నెట్వర్క్స్, యాజ్ వెల్ యాజ్ లాస్ట్ ఏంటంటే క్యూబర్నెటీస్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాండి. కంటిన్యూస్ అంటే మొత్తం ఉండదండి క్యూబర్నెటీస్ గురించి, అసలు ఏంది జస్ట్ కంపారిజన్ అనమాట. డాకర్ స్వామ్కి క్యూబర్నెటీస్కి ఏం కంపేర్ చేయొచ్చు అది మాత్రమే ఉంటుంది. తర్వాత వచ్చి మనకి మాడ్యూల్ 5 వచ్చి యాన్సిబుల్ అండి. యాన్సిబుల్ అంటే మీకు కాన్ఫిగరేషన్ టూల్స్ కింద వస్తుంది అనమాట. యాన్సిబుల్ యాజ్ వెల్ యాజ్ పపెట్, ఈ రెండు ఏంటంటే మనం టెరాఫామ్ ద్వారా డిప్లాయ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఎలా మేనేజ్మెంట్ చేస్తాం, ఎలా డిజైర్డ్ స్టేట్లో పెడతాము, ఎలా మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్, ప్యాకేజెస్, ఆ తర్వాత యూజర్స్ క్రియేషన్ చేయాలన్నా, ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలన్నా ఎలాగ మనం యాన్సిబుల్ యాజ్ వెల్ యాజ్ పపెట్, ఈ రెండు మీకు షెఫ్ ఉందండి. షెఫ్ నాకు అంత రాదు, అందువల్ల నేను ఏంటంటే యాన్సిబుల్ అండ్ పపెట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. బట్ వెరీ గుడ్ టూల్స్ రెండు. ఇది తెలిస్తే మీకు షెఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత మనం జెంకిన్స్ గురించి మాట్లాడతామండి. జెంకిన్స్ వచ్చి ఈజ్ కంప్లీట్లీ ఇంటూ CI/CD పైప్లైన్స్ అండి. దీంట్లో మనం మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ మాట్లాడతాం, ప్రైమరీ అండ్ సెకండరీ జెంకిన్ సర్వర్స్, RBAC, తర్వాత స్క్రిప్టెడ్ అండ్ డిక్లరేటివ్ పైప్లైన్స్, ఇంటిగ్రేషన్ విత్ టెరాఫాము అంతా కూడా మాట్లాడతాం. మీకు పైప్లైన్స్ ఎలా క్రియేట్ చేయాలా అన్నీ ఉంటాయన్నమాట. సో ఇదేంటంటే మీకు ఒక లైనక్స్ వాళ్ళు ఎక్కువ ఉన్న AWS ఓరియంటెడ్గా వాళ్ళు ఏంటంటే ఈ జెంకిన్స్ అనేది బాగా వాడతారు. అదే మీకు అజ్యూర్కి వెళ్ళారనుకోండి, మీకు అజ్యూర్ డెవాప్స్ వచ్చిందనమాట. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ లైక్ 4 to 5 క్లాసెస్. అజ్యూర్ డెవాప్స్ అంటే ఏంటి, ఎలా అజ్యూర్తో ఇంటిగ్రేట్ చేస్తారు, ఎలా మనం టెరాఫామ్ ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఎలా గిట్ రిపోజిటరీస్ ఎలా చేయొచ్చు, ఎలా యాక్టివేటర్ ఇంటిగ్రేట్ చేయొచ్చు, అన్నీ కూడా మీకు దీంట్లో మాట్లాడతాం. టోటల్గా మీకు 8 మాడ్యూల్స్ అండి. ఎవరికైతే AWS అండ్ డెవాప్స్ అండ్ ఈ 8 మాడ్యూల్స్ తెలుసో వాళ్ళ రెజ్యూమ్ చాలా ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది, వాళ్ళు ఈజీగా జాబ్ సంపాదించగలరు. ఓకే, అగైన్ రిపీటింగ్, మనకి February 10th స్టార్ట్ అవుతుందండి, మార్నింగ్ 7 to 8:15. సో నేను 6:45 కల్లా బ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను, తెలుగులో ఉంటుంది. ఫీజు వచ్చి 12,000 అండ్ యూ హ్యావ్ మీటింగ్ డీటెయిల్స్. మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వాలంటే ఈ ఈమెయిల్ అనమాట. యాజ్ వెల్ యాజ్ మీకు డెమో వీడియోస్ అండ్ కరికులం ఇక్కడ ఉంది. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ట్రైనింగ్లో కలుద్దాం. లెట్స్ హ్యావ్ ఏ హ్యాపీ ట్రైనింగ్. ఓకే, బై గైస్.